అందరికీ నమస్కారం. మన హిందూ సాంప్రదాయంలో తల్లిదండ్రి తర్వాత అంత ఉన్నతమైన స్థానాన్ని గురుకు ఇస్తూ ఉంటాం. మరి ఇవాళ గురు పౌర్ణమి సందర్భంగా ప్రేక్షకులందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాల్టి విశిష్టత ఏంటి, అలాగే ఈ గురు పౌర్ణమి రోజున మనం పాటించాల్సినటువంటి నియమాలేంటి, వీటి గురించి మనతో మాట్లాడడానికి మీ అందరికీ తెలుసు మన విజయవాడలో దుర్గగుడి అమ్మవారి గుడి ఉంది. ఆ గుడి కింద గోశాలలో వేణుగోపాల స్వామి వారి గుడిలో అర్చకులుగా పనిచేస్తున్నటువంటి రామాచార్యులు వారు ఉన్నారు, మనతో జాయిన్ అవుతున్నారు. అయ్యా నమస్కారం. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా. గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ధన్యవాదాలు. మీకు కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ధన్యవాదాలు. సో అసలు ఈ గురు పౌర్ణమి అంటే ఏంటి, గురు పౌర్ణమి విశిష్టత ఏంటి? తప్పకుండా చర్చిద్దాం అండి. గురు పౌర్ణమి అంటే గు రు విడివిడిగా అక్షరాలు. గు అంటే అంధకారం, రు అంటే అంధకారం తొలగించి వెలుగులోకి రావడం. అంటే చీకట్లో ఉన్నటువంటి వారిని వెలుగులోకి తీసుకురావడం. ఆ వెలుగులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఎవరు చెప్పినా గురువే అవుతారు. అలాంటి వారిని గురువుగా భావించి ఈ రోజు ప్రత్యేకంగా, ఎందుకు ఈ రోజు అంటే దానికి ఒక శాస్త్ర ప్రమాణమైనటువంటి విధానాలు ఉన్నాయి. వాటి గురించి చర్చించుకుందాము. వ్యాసుడు పేరు కాదండి, వ్యాసము రచించిన వాడు లేదా వివరించినటువంటి వాడిని వ్యాసుడు అంటారు. ఆయన అసలు పేరు కృష్ణద్వైపాయనుడు. కృష్ణద్వైపాయనుడు అంటారు. కృష్ణద్వైపాయనుడు అసలు పేరు. అంటే పరాశరుడికి జన్మించినటువంటి వాడిని వ్యాసుడని అందరికీ తెలిసిన మాటే. కానీ వ్యాసుడు అసలు పేరు కృష్ణద్వైపాయనుడు. కృష్ణద్వైపాయుడినే మనం భారతం రచించాడు కాబట్టి, వ్యాసం చేశాడు కాబట్టి వ్యాసుడు అంటున్నాం. ఆయన ఈ రోజు పుట్టాడని కొన్ని శాస్త్ర ప్రమాణాలు చెప్తున్నప్పటికీ మనకి లభించేటువంటి వివరణ ప్రకారం ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజు ఒక చిన్న కథ ఉంది. ఆ కథ చెప్పుకుందాం, అంటే తెలిస్తే అందరికీ మంచి జరుగుతోంది. పూర్వం కాశీపట్నంలో ఒక వ్యక్తి తండ్రి గారికి పితృకర్మలు చేశాడు. అయిన తర్వాత అంటే బ్రాహ్మణ సనాతన ధర్మంలో ఏదైనా భోక్తను పిలిచి, అంటే ఎవరినైనా ఇంటికి పిలిచి భోజనం పెట్టిన తర్వాతే వారు తింటారు. ఏది పెద్దలు తల్లిదండ్రుల యొక్క తిథి సంస్కరించే రోజు భోక్తను పిలిచి భోజనం పెట్టిన తర్వాతే వారు తింటారు. ఆ పద్ధతి ప్రకారం ఆయన భోక్త కోసం ఎదురు చూస్తున్నాడు. అయితే కర్మవశాత్తు ఆయనకి సంతానం లేరు. సంతానం లేని ఇంటికి భోక్తకి వెళ్ళడానికి ఎవరు రారు. ఆ కారణం చేత ఈ ఇంటికి ఎవరు రావడం లేదు. అలా రాని పరిస్థితి ఉండటంతో ఆయన ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఈ వేదవ్యాసుడే ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా సంతానం లేకపోవడం వలన నీ ఇంటికి ఎవరూ రావడం లేదు, కానీ సంతానం లేనటువంటి వాడు మరి పితృదేవతలను తలుచుకోకుండా వాళ్ళకి మోక్షాన్ని ప్రసాదించకుండా పోనీ నీకు మళ్ళీ ఆ పితృదోషాలు ఏర్పడతాయేమన్న భయంతో ఉన్నావు కాబట్టి నీ ఇంట్లో వ్యాసపీఠం పెట్టుకుని, అంటే మనం అందరూ చెప్పుకుంటుంటాం వ్యాసపీఠానికి అప్పటికి వ్యాసపీఠం అని పేరు లేదు, వ్యాసుడు ఇచ్చాడు కాబట్టి పీఠం అవుతుంది. ఆ పీఠాన్ని ఉంచుకుని అందులో పుస్తకం పెట్టి పారాయణ చేసినంత మాత్రాన నీకు శుభం కలుగుతుందని చెప్పేప్పటికీ ఆయన సంతోషించి అక్కడి నుంచి ఆ పీఠం పెట్టుకుని చదవటం ప్రారంభం చేశాడు. అదే ఆ ఇచ్చినటువంటి రోజు ఈ రోజు. ఆ పీఠం పెట్టుకోండి, పీఠాన్ని ఇచ్చినటువంటి రోజు, అంటే పీఠం పెట్టుకుంటే నీకు మంచి జరుగుతుందని ఉపదేశం చేసిన రోజు. ఆ కారణం చేతే దీన్ని గురు పౌర్ణమి అంటాం. గురువు యొక్క ఉపదేశాన్ని స్వీకరించి అతను లబ్ధి పొందాడు కాబట్టి మనం కూడా అలానే గురు ఉపదేశం ద్వారా మనం లబ్ధి పొందుతాము ఈ రోజు చేయడం వలన అని ఉద్దేశంతో ఈ ఆషాఢ పౌర్ణమికి గురు పౌర్ణమిగా ప్రాముఖ్యత వచ్చింది. అదన్నమాట వ్యాసుడికి గురు పౌర్ణమికి ఉన్నటువంటి రిలేషన్. అవునండి, అర్థమవుతుంది. మన హిందూ సాంప్రదాయంలో గురువుకి అత్యున్నతమైన స్థానాన్ని ఇస్తూ ఉంటాం. దానికి ఏమైనా ఒక ప్రత్యేక చరిత్ర ఉందా అండి? హిందూ సాంప్రదాయమే కాదండి, సనాతన ధర్మం అంటే 3 భాగాలుగా ఉంటుంది. సనాతన ధర్మాన్ని 3 భాగాలుగా విభజిస్తాం. 1 ధర్మం, 2 ధర్మము, తర్వాత జ్ఞానము, ఇంకొకటి ప్రయత్నము. ధర్మం చెప్పి ప్రయత్నం ద్వారా జ్ఞానాన్ని పొందింపజేయగలిగేటువంటి వాడే గురువు. అంటే మనకున్నటువంటి అధర్మ ధోరణి, ఇప్పుడు యువత సోషల్ మీడియా ద్వారా ఏ చిన్న విషయం వచ్చిన వెంటనే దానికి స్పందించేసి చాలా విపరీతంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందులో ఉన్న విషయం పరిజ్ఞానం తెలియకపోవచ్చు, వాడికి ఎందుకు చేస్తున్నాడో కూడా తెలియని పరిస్థితుల్లో కూడా వాళ్ళు చాలా గందరగోళం ఈ మధ్య కాలంలో చూస్తున్నాం మనం.
ఏం కారణంతో అల్లరి చేస్తున్నారో తెలియకుండా వీడు కూడా వెళ్ళి వాళ్ళతో పాటు చేస్తూ ఉంటాడు. అలా చేసేటువంటి వాటిని నిర్మూలించి దాని విషయాన్ని తెలియపరిచి మంచి మార్గంలో నడిపేవాడే గురువు. ఇవాళ రోజు ఆటో వాడిని కూడా గురువు రా అంటుంటారు. ఆటో వాడి గురువు ఎలా అవుతాడండి? గురువుకి అర్థమే మార్చేశారు. కాబట్టి గురువు యొక్క విశిష్టత తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి? గురువు అంటే మంత్రం చెప్పేవాడే కాదు, గురువు అంటే పాఠం చెప్పేవాడే కాదు, గురువు అంటే మార్గం చూపేవాడు. మార్గం చూపేవారు. బాగా చెప్పారు. మనకి దారి చూపిన వాడే దేవుడు అవుతాడు, దారి చూపిన వాడే గురువు అవుతాడు. ఆ గురువు యొక్క విశిష్టత కనీసం ఈ రోజైనా, అంటే ప్రతిరోజు గురువుకు నమస్కరించాలి. ఆఖరికి మనం ఇప్పుడున్న కాలమాన స్థితుల్లో ప్రతి ఒక్కరిని గురువు అనే పరిస్థితుల్లో గురు పౌర్ణమి రోజున్నా కనీసం వాళ్ళ గురు పరంపర ఉంటుంది. సనాతనంలో పరంపర ఉంటుంది. ఎక్కడి నుంచి పరంపర? ఏదైనా మనం ఒక పెళ్లి సంబంధానికి వెళ్ళాం అనుకుందాం. పెళ్లి సంబంధానికి వెళ్ళినప్పుడు ఏం చూస్తారండి? ఇప్పుడున్నటువంటి ఆస్తిపాస్తులు చూడరు. వాళ్ళ నాన్నెవరు, వాళ్ళ నాన్నెవరు, ఆ పైన ఎవరు, అంటే 7 తరాలు ఎలా ఉన్నాయో చూసుకుంటాం. పరంపర. ఆ పరంపర కొనసాగేప్పుడు ఆ పరంపరను ఎలా చూసుకొని ఆ పరంపరలో ఎవడో ఒకడు తప్పుడు వాడైతే సంబంధం ఇవ్వరు. వీడు మంచివాడై ఉండొచ్చు, వాళ్ళ తాత మంచివాడు కాకపోతే సంబంధం వెళ్ళరు. ఇప్పుడు ఎవరికి వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటున్నారు అనుకోండి. పూర్వం సంబంధం చూసేప్పుడు పాటించే పద్ధతి. అలానే గురువు యొక్క శుశ్రూష ఎలా చేయాలి? గురువుకి అంటే గురువు ఎవరికి ఉపదేశం ఇవ్వడం, ఎవరికి పాఠం చెప్పడం. అంటే ఇక్కడ ఒక చిన్న విషయం, పాఠశాలలో అంటే స్కూల్లో పాఠం చెప్పే అధ్యాపకులు వేరు, గురువు వేరు. ఉపదేశించేవాడు గురువు అవుతాడు, బోధించేవాడు అధ్యాపకుడు అవుతాడు. బోధన వేరు, ఉపదేశం వేరు. ఉపదేశం అంటే నిన్ను ఇక్కడి నుంచి జ్ఞాన మార్గంలో నడిపి మోక్షానికి పంపేవాడు. బోధించేవాడు ఏం చేస్తాడు? మన జీవన వ్యవస్థని మంచి మార్గంలో వెళ్ళడానికి చదువు చెప్తాడు. చదువు ద్వారా మంచి జీవితాన్ని పొందగలుగుతాం. ఉపదేశం ద్వారా మోక్షాన్ని పొందగలుగుతాం. మోక్షం కోరేవాడు గురూపదేశం పొందాలి. జీవన ఉపాధి ఉపయోగంగా ఉంచుకునేవాడు చక్కటి విద్య నేర్చుకోవాలి. అది ఏ విద్య నేర్చుకున్నా సరే పుస్తకం కింద పెట్టి చదవకూడదండి. పుస్తకం చేతిలోనే పట్టుకొని చదవాలి, పీఠంలో పెట్టి చదవాలి. వేద పుస్తకాలు మాత్రమే పీఠంలో పెట్టి చదవడం కాదు. ఫిజిక్స్ అయినా, కెమిస్ట్రీ అయినా, ఇంకోటైనా, ఏ పుస్తకం అయినా ఒక పరికరం పైన పెట్టి చదివితే ఖచ్చితంగా విద్యావంతుడు అవుతాడని శాస్త్రం చెప్తుంది. ఓహో, ఆ పీఠమే ఈ గురు పౌర్ణమి. అబ్బా, భలే చెప్పారు, అసలు అద్భుతంగా కలిపారు. ఓకే, సో అసలు ఈ గురు పౌర్ణమి రోజున మనం చేయాల్సినటువంటి పూజలు కానీ, మనం ఆచరించాల్సినటువంటి నియమాలు కానీ ఏమన్నా ఉన్నాయా? తప్పకుండా ఉన్నాయండి. అయితే దేవాలయంకి వెళ్ళి పూజించే విషయం పక్కన పెడదాం. గురువు అంటే మొదలు తండ్రి, తల్లి కని పెంచితే తండ్రి అన్ని మార్గాలు చూపిస్తాడు. కాబట్టి మనకు చూపించేవాడే ప్రథమ గురువు, తండ్రే ప్రథమ గురువు. ఇవాళ చేయవలసినటువంటి మొదటి ధర్మం ఏంటంటే పొద్దున లేవగానే స్నానం చేసి తల్లిదండ్రులకి నమస్కరించాలి, పాదపూజ చేయాలి. వీడు సశక్తుడైతే అంటే ఉద్యోగం చేసేవాడైతే తండ్రికి తల్లికి వాడి శక్తి కొలది బహుమానం ఇవ్వాలి. ఏం బహుమానం ఇస్తాడు? బట్టలు ఇస్తాడా, ఉపయుక్తమైనటువంటి వస్తువు ఇస్తాడా, అది వాడిష్టం. ఏదైనా బహుమతి ఖచ్చితంగా తల్లిదండ్రులకు ఇవ్వాలి. ఎందుకంటే జన్మించినటువంటి తల్లి, నడక నేర్పినటువంటి తండ్రే ప్రథమ గురువులు, ఆది గురువులు. వారికి ఇచ్చిన తర్వాత దేవాలయంకి వెళ్ళి చేసేవి చాలా కార్యక్రమాలు ఉన్నాయి. గురు పౌర్ణమి రోజు కృష్ణం వందే జగద్గురుం, కృష్ణుడికి మించిన గురువు లేడు. ఎందుకనండి? భగవద్గీతను బోధిస్తాడు కృష్ణుడు. అందులో లేనటువంటి సూక్ష్మమే లేదు. కృష్ణ పరమాత్మ యొక్క తత్వం, కృష్ణతత్వం తెలిసిన వాళ్ళైతే వాళ్ళకి చాలా క్లియర్ గా తెలుస్తోంది. కృష్ణుడు బోధిస్తాడు ఏమని? యుద్ధం చేయాల్సిందే, కానీ దాని ఫలితం ఎలా వస్తుంది నీకు అనవసరం. పని చెయ్యి, ఫలితం గురించి ఆలోచించకు, ఫలితాన్ని మంచిగా ఇస్తానని ఆయన చెప్తాడు. కాబట్టి కృష్ణం వందే జగద్గురం. ఈ రోజు చేయవలసినటువంటి పరిహార ప్రయత్నం అయితే కనీసం కృష్ణాలయ దర్శనం, కృష్ణుడికి ఏదైనా తులసిమాల సమర్పణ, అలా చేసుకుంటే మంచి ఫలితాన్ని వస్తుంది. అలానే వేద ధర్మంలో రావి చెట్టుని మనం గురువుగా భావిస్తాం.
రావి చెట్టుకు ప్రదక్షిణ చేయడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఆవు గో పూజ చేసిన, గోవుకు శనగలు తినిపించిన, అంటే గురుగ్రహానికి శనగలతో పరిహారం చేస్తూ ఉంటాం. కాబట్టి గురువు నిమిత్తంగా, గురు బలహీనంగా ఉంటే జాతకంలో వారు శనగలు ఆవుకు తినిపించి గోప్రదక్షిణ చేయడం వలన కూడా గురుదోషం తొలగి వాళ్ళకి, అంటే కనీసం ఇది ప్రతి గురువారం చేసుకోవచ్చు, గురు పౌర్ణమి రోజు పాటించడం ద్వారా ఇంకా 100 రెట్లు ఫలితాన్ని పొందుతారు. ప్రయత్నించవచ్చు. అలాగే ఇప్పుడు మీరు ఇందాక అన్నట్లుగా మన జాతకాలలో గురుగ్రహం యొక్క ప్రభావం కాస్త వీక్ గా ఉంది. ఇప్పుడు మీరు అన్నట్లు గురుదోషం తక్కువగా ఉంటే ఈ పరిహారాలు చేస్తారు అట్లా అంటారు కదా. అంటే గురుగ్రహం అంటే బృహస్పతి గ్రహం గురించి ఇక్కడ ఉద్దేశిస్తూ మాట్లాడతారు. సో గురుగ్రహం యొక్క ఇన్ఫ్లుయెన్స్ మన జాతకం మీద కానీ మన మీద కానీ ఏ రకంగా ఉంటుంది, దాని ప్రభావం ఎలా ఉంటుంది? 9 గ్రహాల్లో గురువు జ్ఞానవంతుడు. గురువే జ్ఞానం. గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహం ఉంటేనే జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం లేకపోతే అజ్ఞానంలో ఏ పని చేసినా మనకి ఫలితం లేదు. కనీస జ్ఞానంతో చేస్తేనే ఫలం వస్తుంది. కనీస జ్ఞానం కలగాలంటే ఖచ్చితంగా గురువు యొక్క అనుగ్రహం ఉండి తీరవలసిందే. గురువు బలహీనంగా ఉంటే జీవన గమనం కష్టంగా సాగుతూ ఉంటుంది. గురువు యొక్క అనుగ్రహం అంటే ఇక్కడ కూడా ఒక చిన్న కథ చెప్తానండి. ఒక 4 శిష్యులతో కూడుకున్న గురువు గారు ఉంటారు. ఆయన అద్భుతంగా పాఠం చెప్తూ ఉంటే 3కి బ్రహ్మాండంగా వస్తుంది. వాళ్ళు చాలా చక్కగా గురువు గారు చెప్పినట్టు వెంటనే వల్లి వేసుకొని వెంటనే మన్నాడికి చెప్పేస్తుంటారు. 4వ వాడికి మాత్రం పాపం విద్య రాదు. కానీ వాడు గురువుకు అద్భుతంగా శుశ్రూష చేస్తాడు. అంటే గురువుకు కావాల్సిన పనులన్నీ తనే చేస్తాడు. ఆయన చెప్పినా చెప్పకున్నా గురువు యొక్క ప్రతి కార్యక్రమం వాడే నిర్వర్తిస్తూ ఉంటాడు. మిగతా పిల్లలు వాడిని చూసి నవ్వుకుంటూ ఉంటారు. ఓ రోజు పాఠం చెప్పడానికి కూర్చుంటే ఈ ముగ్గురు రెడీగా కూర్చుని ఉంటే గురువు గారు పాఠం చెప్పబోయి వాడిని పిలవమంటారు. వాడి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలా ఉన్నప్పుడు వీళ్ళు ముగ్గురు వాళ్ళలో వాళ్ళు, వాడికి చెప్పినా గోడకి చెప్పినా ఒకటేరా, వాడికి ఏమి రావు, గురువు గారేమో వాడికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు, పిలుస్తున్నారు, వాడేం చెప్పడు అని వీళ్ళల్లో వీళ్ళు పాపం వాడిని కించపరుస్తూ మాట్లాడుకుంటూ ఉంటే గురువు గారు చూస్తారు. చూసి వాడికి ఈయన మనస్సులో వాడు విద్యావంతుడు అవ్వాలి అనుకున్న క్షణమే ఆయన గురువు గారి పంచపిండి ఆరేస్తూ ఉంటాడు. ఆరేసేప్పుడే వాడికి నోటికి వచ్చేసింది పద్యం. అద్భుతమైనటువంటి పద్యం చెప్తాడు. ఈ ముగ్గురు ఆశ్చర్యపోయి, అమ్మ మేము ఇన్ని సంవత్సరాలు చదువుకున్న జ్ఞానం ఒక్క శ్లోకంలో చెప్పేసేసాడు కదా అని వాడందరూ కృప ఉంటే నేను చెప్పదలుచుకున్న ఆలోచన అదే అన్నమాట. గురువు యొక్క కృప ఉన్నప్పుడు ఎలాంటి స్థితి ఉన్నా వాడు అద్భుతమైన జీవితాన్ని పొందగలుగుతాడు. కాబట్టి జాతకంలో గురుగ్రహం బలహీనంగా ఉన్నప్పుడు ఆ గురువుకి శుశ్రూష చేయటం ద్వారా గురుబలం సంపాదించుకొని ఖచ్చితంగా జ్ఞానవంతుడయ్యి అద్భుతం జీవితాన్ని అనుభవించగలుగుతారు. ఏమన్నా పరిహారాలు అలాంటివి ఏమన్నా ఉంటాయా అండి? అంటే గురు పౌర్ణమి నాడు ప్రత్యేకంగా మనం చేయాల్సినవి, ఎవరి జాతకరీత్యా గురుగ్రహం యొక్క ప్రభావం తక్కువ ఉంది అని అనుకున్నా, లేదా గురుదోషం ఉంది అని అనుకున్నా, లేదా జనరల్ హెల్త్ కోసం కావచ్చు, జనరల్ గా మనకు అంతా బాగుండడం కోసం కావచ్చు, గురు పౌర్ణమి నాడు ప్రత్యేకంగా మనం చేయాల్సినటువంటి పరిహారాలు ఏమన్నా ఉన్నాయా? తప్పకుండా అండి. గురువు బలహీనంగా ఉన్నప్పుడు ఆరోగ్య స్థితుల్లో గ్యాస్ సంబంధిత ఇబ్బందులు, అసిడిటీస్, అల్సర్స్ లాంటివి గురువు యొక్క బలహీనత కారణం చేత ఏర్పడుతుంటాయి. అందుకోసం పసుపు పదార్థం, పసుపుతో, అంటే పూర్వం మీకు తెలిసే ఉంటుంది, ఆడవాళ్ళకి ఇబ్బందులు ఉన్నప్పుడు, రజో సంబంధిత సమస్యలు ఎక్కువగా ఉన్నప్పుడు ఎవరైనా ఒక చిన్న పసుపు గోళి నోట్లో వేసేవాళ్ళు. అలా వేస్తే కడుపు శుద్ధం అయ్యి వాళ్ళకి అవన్నీ క్లియర్గా వస్తూ ఉండేవి, సైకిల్స్ అన్ని క్లియర్గా ఉండేవి. అంటే పసుపుకి అంత ప్రాధాన్యత ఉంది. కాబట్టి ఈరోజు గురువు యొక్క అనుగ్రహం కోసం ఏదైనా దేవాలయం శుభ్రపరిచి గడపకు పసుపు రాసి బొట్టు పెట్టడం, ఆడవాళ్ళు గడపకు పసుపు రాసి బొట్టు పెట్టడం ద్వారా గురువు అనుగ్రహం పొందొచ్చు. అలానే ఇంతకు ముందు చెప్పుకున్నాం, గోవుకు శనగలు పెట్టడం వలన గురుగ్రహం యొక్క నానబెట్టి ఆవుకి ఇబ్బంది లేకుండా పెట్టాలండి. మరి మనం ఎలా అంటే అలా తీసుకెళ్లి పెడితే గోవు బాధపడితే మనం అది మహాపాపం. కాబట్టి అది తినగలిగే పదార్థం. శనగలు నానబెట్టడమో ఉడకబెట్టడమో అక్కడ ఉన్న కాలం స్థితిగతిని బట్టి. అలానే రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేయడం ముందు చెప్పుకున్నాం. తర్వాత జగద్గురువు కృష్ణాలయం దర్శనం చేయడం ఉత్తమం.
దక్షిణామూర్తికి పూజ చేయడం, ఆహా. దక్షిణామూర్తికి పూజించడం, తర్వాత దత్తాత్రేయుడు త్రిమూర్తులకి ప్రతీక అయినటువంటి వాడు దత్తాత్రేయుడు ఆరాధన చేయడం, దత్తాత్రేయ దర్శనం చేయడం. తర్వాత గురుగ్రహం దక్షిణ దేశానికి గురుగ్రహం ఆధీనుడు కాబట్టి దక్షిణ దేశ యాత్ర ద్వారా కూడా గురువు యొక్క అనుగ్రహం వస్తుంది. తమిళనాడు ప్రాంతం వెళ్ళి దేవాలయ దర్శనం చేసుకోవడం, అలాంటివన్నీ గురువు యొక్క అనుగ్రహం కోసం చేసే ప్రయత్నాలు. అర్థమైందండి. సో ఇప్పుడు అంటే దీనికి ఎంత ప్రాముఖ్యత ఉందో నాకు తెలీదు, కానీ అందరం అనుకుంటూ ఉంటాం. సపోజ్ ఇవన్నీ చేయలేము అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంట్లో ఉన్నాము, ఎదురుగా దేవుడు ఉన్నాడు, ఏదన్నా మంత్రం కానీ ఏదన్నా లైన్ కానీ ఏదో ఇన్స్టాగ్రామ్ లో సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం. వీటికి నేను చెప్తున్నట్లుగా ఎంత ప్రాముఖ్యత ఉందో మీరే చెప్పాలి, నాకైతే తెలీదు. 108 సార్లు తలుచుకుంటే అనుకున్నది అవుతుంది, 8 సార్లు చదవాలి, పూట 21 సార్లు చదవాలి, లేదా 40 సార్లు పారాయణం చేయాలి, అప్పుడు చేస్తే గురు అనుగ్రహం మనకి బాగా లభిస్తుంది అని ఎక్కడో చూస్తూ ఉంటాం. ఇది నిజమా? అలా అయితే ఏ మంత్రాన్ని మనం జపించాల్సి ఉంటుంది, ఎన్నిసార్లు చదవాల్సి ఉంటుంది? మీరు అడిగినవన్నీ పూర్తిగా అసంబద్ధమైనటువంటివి. అలా చేయటం ద్వారా ఎక్కడా ఫలితం రాదండి. పూర్వం ఋషికి కొన్ని సంవత్సరాల పాటు, మునికి కొన్ని సంవత్సరాల పాటు, గురువుకు కొన్ని సంవత్సరాల పాటు శుశ్రూష చేస్తేనే విద్యావంతుడయ్యేవాడు. ఓ 40 సార్లు 30 సార్లు 20 సార్లు చేయగానే ఫలితం వచ్చేస్తే ఇంకా లాభమే ఉందండి. ఫాస్ట్ గా చేసేవి, ఫాస్ట్ గా ఉండేటువంటి కల్చర్ కి అనుగుణంగా ఉన్న దేవతలు ఉన్నారు. వాళ్ళకి ఆరాధన చేస్తే వెంటనే ఫలితం వస్తుంది. అయితే గురువు అంత తొందరగా ఫలాన్ని ఇచ్చేవాడు కాదండి. గురువు బోధ గురువు, బాధ గురువు ఇద్దరుంటారు. బోధించే గురువు ఒకడుంటారు, బాధించే గురువు ఒకడుంటారు. ఈ సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసుకొని గురువు దగ్గరికి వెళ్తే అద్భుతంగా బాధించే గురువులే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నారు. బోధించే గురువు చాలా తక్కువ. బోధించే గురువు లభించాలంటే గురువే శిష్యుణ్ణి వెతికి బోధిస్తాడు. కనెక్షన్ అట్లా ఫామ్ అవుతుంది. ఆ బంధం ఇప్పుడప్పుడే ఊరికే ఏర్పడేది కాదు. కాబట్టి ఇప్పుడు మంత్రాలు చెప్పడం, మంత్రాలు 108 సార్లు పఠించడం ఫలం లేదండి. అది బోధించకూడదు, అలానే ప్రయత్నం చేయకూడదు. దానికి చాలా నియమ నిబద్ధతలతో కూడుకొని చేయవలసి ఉంటుంది. అయినా సరే మీరు అడిగారు కాబట్టి గురువుకు సంబంధించినవి శాస్త్ర ప్రమాణంలో బోలెడు ఉన్నాయి. గురు చరిత్ర బ్రహ్మాండంగా పారాయణ చేయొచ్చు. గురు చరిత్ర అంటే సాయిబాబా చరిత్ర కాదండి, దత్తాత్రేయుడు, గురువుకు సంబంధించినట్టు చాలా ఉన్నాయి. దక్షిణామూర్తి స్తోత్రం, దక్షిణామూర్తి స్తోత్రం చేయడం ద్వారా మంచి ఫలితాన్ని వస్తుంది. హయగ్రీవుడు, హయగ్రీవ మంత్రం జపం చేయడం ద్వారా విద్యార్థులకు ఉన్నత విద్య వస్తుంది. అలానే కృష్ణనామం తిరిగిలేదు. కృష్ణం వందే జగద్గురు అని ముందే చెప్పుకున్నాం. కృష్ణనామం చేయడం, కృష్ణనామం ఎవరు బోధించక్కర్లేదండి, తారక మంత్రం అది. ఇస్కాన్ సిస్టమే హరే కృష్ణ 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 హరే హరే. ఆ మంత్రం ఎల్లప్పుడూ నిరంతరం నామ జపయజ్ఞం. కలియుగంలో రెండు మార్గాల ద్వారానే మనం మోక్షం పొందుతాం. ఒకటి నామ జపయజ్ఞం, సంపూర్ణంగా హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. లేదు, శాస్త్ర ప్రమాణానుసారం చెప్పినటువంటి దైవ కార్యాలు. దేవాలయం నిర్మించడం ద్వారా, చెరువులు తవ్వడం ద్వారా. చెరువు ఎందుకు తవ్వుతాం? విజయవాడలో చెరువు తవ్వాలంటే ఖాళీ ఎక్కడ ఉందండి? పూర్వం దేవాలయం నిర్మించి చెరువులు తవ్వేవాళ్ళు గొప్పవాళ్ళు, వాళ్ళు అందుకే రాజులయ్యారు. ఇప్పుడు ఉన్న చెరువు మూసేసి మనం ఇల్లు కట్టుకుంటున్నాం కదా. కానీ శాస్త్రానుసారం దేవాలయ నిర్మాణము, చెరువు తవ్వడము, ఊరికి మంచినీటి సదుపాయం ఏర్పాటు చేయడం, అలాంటివి చేయడం ద్వారానే అనుగ్రహం కలుగుతుంది. మంత్రపఠనం ద్వారా అనుగ్రహం కలిగేది వేరు. మంత్రపఠనం పొందాలంటే సరైన గురువు ఉండాలి, గురువుకి సరైన శిష్యుడు కూడా అయి ఉండాలి. మనం ఎంత అద్భుతంగా శుశ్రూష చేస్తామో అంత అద్భుతంగా గురువు కూడా అనుగ్రహిస్తారు. గురువు అనుగ్రహిస్తే ఇవన్నీ తవ్వక్కర్లా, ఆటోమేటిక్ గా పైవాడి అనుగ్రహం వస్తుంది. గుడి కట్టక్కర్లేదు, చెరువులు తవ్వక్కర్లేదు. మనం ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి విజయవాడలో అమ్మవారి శాఖాంబరి అంటే కొన్ని వేల శాఖలు తెచ్చి పోస్తున్నారు. అక్కడ అలంకారం చేయడానికి కూడా కుదరట్లే, వచ్చే వాళ్ళకి పంచిపెట్టేస్తున్నారు. అంటే అపాత్ర దానం కూడా చేయకూడదు. వీటన్నిటికీ మూలం, ఆఖరి ప్రధానం గురువు అనుగ్రహం. ఆ అనుగ్రహం పొందితే ఇవన్నీ ఏమక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు. అలా పొందడం కోసం కొంత శ్రమ చేయాలి. ఆ శ్రమ మనం కాదు, దైవానుగ్రహం ద్వారానే కలుగుతుంది. దైవ కృప ఉంటేనే
మంచి గురువు దొరుకుతాడు. ఆ గురువు ద్వారా మనం మోక్షాన్ని పొందగలుగుతాం. అద్భుతం అండి. అంటే గురు పౌర్ణమికి సంబంధించినటువంటి కథలు కావచ్చు, మాకున్నటువంటి అపోహలు కావచ్చు, మేము చేస్తున్నటువంటి తప్పులు కావచ్చు, వీటన్నిటినీ నివృత్తి కల్పించి చాలా చక్కగా అర్థమయ్యేటట్టు చెప్పారు. నమస్కారం అండి, ధన్యవాదాలు.